హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మరి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఇవి బుక్స్ అయితే మా బాబువి లాస్ట్ ఇయర్ బుక్స్, అంటే ఎల్కేజీవి యూకేజీ బుక్స్ అయితే ఉన్నాయి. ఈ బుక్స్ను ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకైతే ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. అదేంటో చూడండి. చూసే ముందు నా వీడియో అయితే తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకెంతో మందికి షేర్ అయితే అవుతుంది, వాళ్ళకు నోటిఫికేషన్ రూపంలో అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ కనిపిస్తుందా, ఎల్కేజీ అని ఉంది కదా, ఇవన్నీ ఎల్కేజీ బుక్స్, కొన్ని యూకేజీ బుక్స్. మరి బుక్స్ తోటైతే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను. నేను చెప్పే టిప్ అయితే అసలు యూట్యూబ్లోనే లేదు. అంటే నేను చాలా సార్లు అయితే చూసిన, నేను చెప్పే టిప్ అయితే అసలు ఎక్కడ నాకు అనిపించలేదు, అసలు యూట్యూబ్లోనే లేదు అని నేను అనుకుంటున్నా. మరి మీకు తెలుసో తెలియదో అయితే నాకైతే తెలియదు. ఇప్పుడు ఏం లేదండి, పాత బుక్స్ ఉన్నాయి కదా, ఎల్కేజీ యూకేజీ బుక్స్. ఇక్కడ చిన్న చిన్న పిక్చర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా వీడియోలో. బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, అన్నీ అయితే ఉంటాయి కదా. మరి వీటిని మా పాప గుర్తుపట్టే స్టేజ్లో అయితే ఉంది కదా. మరి ఇప్పుడు గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి? బుక్ ముందర పెడితేనేమో బుక్ అంతా తీసేస్తుంటుంది, అక్కడిక్కడ వాడేస్తుంటుంది. అట్లా పాడేయకుండా నేనైతే చిన్న ఫ్లాష్ కార్డ్స్ ద్వారా అయితే నేను రెడీ చేసుకుంటున్నా. యానిమల్స్ కానీ, బర్డ్స్వి, ఫ్రూట్స్వి, వెజిటేబుల్స్, ఇవన్నీ ఒక్కొక్క బుక్స్లో ఏమేమి ఉన్నాయి పిక్చర్స్ అన్నీ తీసుకొని నేనైతే కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అయితే రెడీ అయితే చేసుకున్నా. ఫ్లాష్ కార్డ్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. కార్డులు చూసేదాడే ఇదేంటిది అని అడగొచ్చు, మనము పిక్చర్ ఏంటిది అని అడగొచ్చు. అడిగితే కొంచెం చెప్పుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఫస్ట్ మా బాబుకు ఇట్లనే చేసిన కొన్ని ఫ్లాష్ కార్డ్స్. అంటే మా బాబుకి అప్పుడు బుక్స్ లేకున్నాయి, వాడు ఫస్ట్ కాబట్టి బుక్స్ లేకున్నాయి. నేను న్యూస్ పేపర్లో కానీ ఇంకా ఎక్కడన్నా బుక్స్లో కానీ ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ జమ చేసి వానికైతే ఈ విధంగా అయితే నేర్పించిన. ఇప్పుడు కూడా మా పాపకి వానికి లాస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఉత్తగా అనవసరంగా పాడేస్తే ఏమొస్తుంది చెప్పండి. అసలు మనం వేలుకు వేలు పైసలు పెట్టి కొంటాము, లాస్ట్కి వస్తే ఎక్కడన్నా అమ్మేస్తాము, లేదంటే ఎక్కడైనా వాడేస్తాము. అట్లా పాడేయకుండా ఈ విధంగా ఒక మంచి ఐడియా అయితే చేసిండ్రు అనుకోండి, మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. నాకైతే మా పాపకు 100% అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇంకా అందుకోసమని నేనైతే కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అయితే రెడీ అయితే చేసిన. కత్తెరతో అయితే కట్ చేయడానికి రాదని ఈ విధంగా ఒకటి బ్లేడ్ తీసుకొని అయితే కట్ చేస్తున్నా. చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నా అనేది చూడండి. మీకైతే 100% అయితే ఈ టిప్ అయితే నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు ఇప్పుడిప్పుడే మనం 1 ఇయర్ లోపే గుర్తుపట్టే స్టేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ విధంగా కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ద్వారా నేర్పిస్తే చదువుకునేటప్పుడు ఎల్కేజీ యూకేజీలకు అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ మనం ఫస్ట్ క్లాస్కి వేయచ్చు, లేదంటే డైరెక్ట్ యూకేజీకి వేయచ్చు. ఓకేనా? ఇంకా ఫ్లాష్ కార్డ్స్ అయితే ఈ విధంగా అయితే నేను రెడీ అయితే వేస్తున్నా. చూడండి, చూస్తుంటే ఇక్కడైతే ఒక కార్డ్ అయితే రెడీ అయితే వేసిన కదా. ఇదే విధంగా అన్ని కార్డ్స్ అయితే నేను ఈ విధంగానే రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తా. చూస్తుంటే నేనైతే ఈ విధంగా ఫ్లాష్ కార్డ్స్ అయితే రెడీ చేసిన. ఇవి వచ్చేసి టాయ్స్, ఇంకా టాయ్స్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసిన.
తర్వాత ఇక్కడ బర్డ్స్ కూడా నేను ఫ్లాష్ కార్డ్స్ అయితే రెడీ అయితే చేసిన. ఇంకా ఈ విధంగా వెహికల్స్ కానీ ఇంకా బర్డ్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఇంకా ఇవన్నీ అయితే నేను రెడీ అయితే చేసిన. రోజుకు ఒక్కొక్కటి అయితే నేర్పిస్తాను. అంటే రోజుకని కాదు, 10 రోజులకు ఒకటి, 10 రోజులకు యానిమల్స్, మళ్ళీ ఇంకో 10 రోజులకు బర్డ్స్, ఇంకా 10 రోజులకు టాయ్స్, ఇంకా 10 రోజులకు వెజిటేబుల్స్. ఈ విధంగా మనం నేర్పించినాం అనుకో అసలు తొందర అయితే గుర్తు అయితే పడతారు అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఎందుకంటే మా బాబుకు నేర్పించారు కాబట్టి నాకు తెలుసు. ఇంకా ఈమెకు కూడా ఇదే విధంగా నేర్పిద్దామని నేనైతే ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే రెడీ అయితే చేసిన. ఇంకా ఇంతేనండి. నా టిప్పు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.